అందరికి నమస్తే. ఈ జంజీ ఉద్యమంతోన బీజేపీ దేశంలో తెలంగాణలో ఎంత డ్యామేజ్ అయిందంటే మనకు ప్రజల మూడును చూస్తే అర్థమవుతుంది. అంటే కేంద్ర మంత్రి రాజీనామా చేసిన తర్వాత అసలు ప్రజల మూడంతా ఒక రకంగా కనిపించింది. ఒక హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోయారు అందరూ. సంబంధం లేని వాళ్ళు, ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా, నీట్ విద్యార్థులు అభ్యర్థులతో ఎవరితో సంబంధం లేని వాళ్ళు, సామాన్య జనం, వాళ్ళ ఇంట్లో నీట్ అభ్యర్థి లేకపోయినా సరే కానీ అదేదో కొంత హ్యాపీగా ఫీల్ అయ్యారు కేంద్ర మంత్రి రాజీనామా చేయడం. దాన్ని ఎట్లా తీసుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది జనాలలో అనుకోవాలా ఏమో, విషయం అయితే అర్థం కాలే. కానీ ఎప్పుడు మనం 12 సంవత్సరాల్లో ఇట్లాంటి సిచ్యువేషన్ చూడలే. మోడీ చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టిండ్రు, ప్లేట్లు కొట్టమంటే ప్లేట్లు కొట్టిండ్రు, పరిగెత్తానంటే పరిగెత్తిండ్రు, మీరు ఎవ్వరు బయటికి రావద్దంటే బయటికి రాకుండా ఉన్నారు, అన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు మాత్రం కేంద్ర మంత్రి రాజీనామా తర్వాత మన తెలంగాణలో మూడు చెప్తున్నాను నేను, దేశమంతా నాకు తెలియదు ఏం జరిగిందో. తెలంగాణలో ప్రజల మూడంతా కూడా హ్యాపీ మూడు, అంత డిఫరెంట్ మూడ్లో కనిపించింది. ఏదో సాధించడం అన్న ఫీలింగ్ అనిపించింది చాలామందిలో. నేను రాత్రి 9-9:30 దాకా తిరిగి వచ్చిన ఇంటికి చూస్తే ఎవరితో మాట్లాడినా కూడా ఏదో రాజీనామా చేసినట్టు కదా, రాజీనామా చేసిన మంచి పని అయింది, రాజీనామా చేసి మంచి పని అయింది, అబ్బా పిల్లలు గట్టిగా పట్టిండ్రు, బాగా పట్టుబట్టిండ్రు, పిల్లలు విజయం సాధించిండ్రు, ఇట్లా మాట్లాడిండ్రు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అసలు దేశవ్యాప్తంగా మోడీ గవర్నమెంట్ పైన, మన తెలంగాణలో కూడా మోడీ గవర్నమెంట్ పైన, సెంట్రల్ గవర్నమెంట్ పైన ఇంత వ్యతిరేకత ఉందా అనిపించింది. పోనీ మరి కేంద్ర ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉంటే కాంగ్రెస్ పైన ఏమైనా సింపతి వచ్చిందా అంటే ఆ సింపతి ఏం కనబడలేదు. కాంగ్రెస్ పైన సింపతి ఏం రాలేదు. అయ్యో అబ్బా రాహుల్ గాంధీ మస్తు చేసినాను, లేకపోతే నెక్స్ట్ రాహుల్ గాంధీ వస్తాడను, నెక్స్ట్ కాంగ్రెస్ అట్లా కూడా ఏం కనబడలేదు. మరి కాంగ్రెస్ మీద లేదు, కానీ బీజేపీ మీద మాత్రం ఏదో ప్రజలు కొంత నిన్న నిర్ణయంతో చాలా హ్యాపీగా ఫీల్ అయినరు. ఇక తెలంగాణలో అయితే తెలంగాణలో బీజేపీకి చాలా పెద్ద దెబ్బ ఇది. ఎందుకంటే ఇక్కడ జంజీని అట్రాక్ట్ చేసే లీడర్ లేడు. నిజానికి వాళ్ళు జంజీని అట్రాక్ట్ చేసే లీడర్ ఎవరూ లేరు బీజేపీలో. ఎంతసేపటికి వాళ్ళు నమ్ముకున్న ఏకైక ఓట్ బ్యాంకు యూత్ ఓట్ బ్యాంకు, బిలో 35 ఇయర్స్, మ్యాక్సిమం బిలో 30-35 అంతే. ఇంకా పెద్ద పెద్దోళ్ళు అయితే వీళ్ళ వాదన వినరు. వీళ్ళు హిందూ ముస్లిం అవి అని చెప్తారు కదా, అవి ఇంకా కొంత పెద్ద ఏజ్ వాళ్ళు పోతే చాలా తక్కువ పర్సంటేజ్లో వాటిని వింటారు. వాళ్ళు మాత్రమే కొంత బెండ్ అవుతారు వాటిపై, చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే బెండ్ అవుతారు ఈ మతాల ప్రాతిపదికన. కానీ 20-35 ఏజ్ వాళ్ళు, ఈ ఏజ్ గ్రూప్ ఏంటంటే ఉడుకు రక్తంతో ఉంటారు కదా, వాళ్ళని ఈజీగా డైవర్ట్ చేసి పడేస్తారు బీజేపీ వాళ్ళు. హిందుత్వం అంటారు, జై శ్రీరామ్ అంటారు, టకా 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 టకా. అందుకే వీళ్ళు ఎక్కడ కార్యాచరణ వీళ్ళది ఎక్కువ ఉంటుంది తెలుసా. మామూలుగా పార్టీ బలోపేతం కావాలంటే, 4 ఓట్లు రావాలంటే ఎవరైనా సరే ప్రజలు, చదువుకున్న వాళ్ళు, మాసు క్లాసు ఇట్లా మాట్లాడతారు. కానీ బీజేపీ వాళ్ళు అట్లా ఉండదు. బీజేపీ వాళ్ళు కాలేజీల కాడ ఉంటారు, కాలేజీ కాడ ఉంటే కాలేజీ పొరగాలకు చెప్తుంటారు, ఆడ ఏబీపీలో జాయిన్ చేస్తుంటారు, అక్కడి నుంచి పట్టుకొచ్చేస్తారు. ఎమ్మడే పట్టుకొచ్చేసి ఇక జై శ్రీరామ్ అని చెప్పేసి ఒక బైక్ ర్యాలీ పెట్టేస్తారు. పెట్టేసి వాళ్ళ మెదళ్ళలో దాన్ని నింపేస్తే ఇక వాళ్ళు పోయి వాళ్ళ ఇంటికాడ చెప్పాలన్నమాట. ఇంక అంతే, సోషల్ మీడియాని నమ్ముకుంటారు, దాన్ని చేస్తారు. కానీ ఇప్పుడు ఏకంగా అదే దెబ్బ పడ్డది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ బీజేపీ గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తలేదు, ఇక్కడున్న గవర్నమెంట్ పైన, రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ పైన ఫైట్ చేసినట్టు మనకి ఎక్కడ కనబడలేదు. తెలంగాణ ప్రజలు కూడా అది అర్థమైపోయింది. ఫైట్ చేయకపోను వాళ్ళేం ప్రశాంతంగా ఏదో వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండలేరు. వాళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకా గవర్నమెంట్కి సపోర్ట్ చేసిన తర్వాత ఫైటింగ్ ఏముంటుంది. ప్రతిపక్ష పార్టీ గవర్నమెంట్ ఒకటైతే ఇంకా ప్రజల కష్టాలే ఉంటాయి కదా. మధ్యలో బీఆర్ఎస్ ఒకటే ఉంది కాబట్టి నడుస్తుంది వ్యవహారం. కానీ లేకపోతే బీజేపీ వాళ్ళు అమ్ముడు పోయినరా, లేకపోతే ఇంకెందుకు పోయినరా, లేకపోతే ఏం చేసినరో, అసలు రేవంత్ రెడ్డి మావోడే అని వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారో, వీళ్ళు రేవంత్ రెడ్డి బీజేపీ మా పార్టీ అని ఎందుకు అనుకుంటున్నాడో, అసలు ఎందుకు ఏమవుతుందో తెలియదు. కానీ 2.5 ఇంచ్కి వెళ్ళి ఏదో ఒక ఇన్సిడెంట్లో కొంత అనుకూలంగా ఉంటే ఇంత పెద్ద చర్చ జరిగేది కాదు, వీళ్ళు వాళ్ళు ఒకటే అని. కానీ ప్రతిసారి అది బయటపడుతుంది కదా. ప్రజా సమస్యలు వచ్చినప్పుడల్లా బీజేపీ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఒరిజినల్ తనాన్ని బయట పెట్టుకుంటున్నారు అనమాట. అలా ఒరిజినల్ స్టైల్ మేము ఇంతే, మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తామన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అది ఒక పెద్ద డ్రాబ్యాక్ కాంగ్రెస్ బీజేపీకి. ప్లస్ ఇప్పుడు వచ్చే వరకు యూత్ అట్రాక్ట్ కావాలి. యూత్ ఇవన్నీ ఫాలో కాదు, యూత్ ఇట్లాంటివి చూడదు. ఈ పైన వాళ్ళకి అందరికీ బీజేపీ కాంగ్రెస్ ఈ సుఖ సంసార వ్యవహారాలను అర్థమైపోయి వాళ్ళు బీజేపీ నమ్ముతలేరు తెలంగాణలో. కానీ యూత్ ఇట్లాంటివేం పట్టించుకోదు. వాళ్ళలో మొత్తం నింపేసి వాళ్ళని మొత్తం గుంజేసి మొత్తం ట్రాక్లో తీసుకొచ్చుకుందామని ఈ మధ్య అవే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. మొన్న వాళ్ళ జాతీయ అధ్యక్షుడు వస్తే కూడా జంజీతో మీటింగ్ పెట్టిండు, పెట్టి
మొత్తం వాళ్ళ మైండ్ సెట్ ఉందో అది చెప్పే ప్రయత్నం చేసిండ్రు. కానీ వీళ్ళకి మెయిన్గా 2 ఇష్యూస్ బాగా డ్యామేజ్ అయిపోయినాయి. ఒకటి బండి భగీరథ్ కేసు, 2 ఢిల్లీలో జరిగిన ఈ జంజీ ఉద్యమం, ఆ ఉద్యమంలో ఇక్కడ బీజేపీ నేతలు మాట్లాడిన మాటలు, ఈ 2 ఉన్నాయి. ఒకటి బండి భగీరథ్ కేసులో కొంత రియలైజ్ అయింది యూత్, అబ్బా ఇట్లా ఉంటుందా అంటే వీళ్ళు జై శ్రీరామ్ అన్నా లేకపోతే హిందుత్వం అన్నా అందులో రాజకీయమే కొన్ని రోజులు కనబడలేదు, కొంతమందికి చాలామందికి కనబడలేదు. కానీ ఇప్పుడు కనబడుతుంది. వీళ్ళు రాజకీయం కోసం ఏమైనా మాట్లాడుతున్నారా? ఎవరైనా సరే జై శ్రీరామ్ అన్నోళ్ళు లేకపోతే మనం హిందువుల అన్నోళ్ళు ఒక హిందూ అమ్మాయికి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు అన్యాయం చేసినప్పుడు మరి ఆ పిల్ల కూడా హిందువే కదా, హిందూ అన్నప్పుడు మరి ఆ పిల్లకి న్యాయం చేయనికే కొట్లాడాలి కదా. పవర్ ఉందని చెప్పేసి కొడుకు కోసం పాకులాడితే, అది గవర్నమెంట్ మాకే సపోర్ట్ ఉందని పాకులాడితే మరి అవతల హిందూ అమ్మాయి ఏం కావాలి? వీళ్ళ డ్రామాలు మొత్తం కూడా యూత్కి బాగా అర్థమైనాయి. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి కాలేజే ప్లస్ వాళ్ళ కొడుకు కూడా కాలేజు అదంతా ఉంది కదా, మొన్న ఎగ్జామ్స్ రాసిండు కదా, అది కొంత యూత్కు అర్థమైపోయింది, అబ్బా వీళ్ళు చేసే డ్రామా ఇదా. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ జంజీ ఉద్యమం నడిచింది. జంజీ ఉద్యమం దేశవ్యాప్తంగా బీజేపీ డ్యామేజ్ చేసింది. కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో కూడా ఇక ఒరిజినాలిటీ అర్థమైంది వీళ్ళకి. ఒరిజినాలిటీ ఎందుకంటే పిల్లలు మామూలు కొట్టించిండ్రా, చాలా బీభత్సంగా కొట్టించారు. పొద్దుగాలు లేస్తే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే యువతనో అని మాట్లాడతారు వీళ్ళు. మనుషులు కాదు యువత అంటారు వీళ్ళు. బీజేపీ వాళ్ళకు దేశం అంటే మనుషులు కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే యువత వీళ్ళకు. ఎందుకంటే వాళ్ళనే మొత్తం డైవర్ట్ చేయొచ్చని మైండ్ని. కానీ వాళ్ళనే కొట్టిపించారు, రక్తం కార్పించారు. వాళ్ళు మామూలుగా వాళ్ళంతా గట్టిగా మారినకి ఢిల్లీలో పోలీస్ లాఠీ దెబ్బలే. లాఠీ చార్జ్ కన్నా ముందు ఒకలాగున్నది జంజీ ఉద్యమం అక్కడ జంతర్ మంతర్ దగ్గర. ఆ లాఠీ దెబ్బల తర్వాత ఇంకొకలాగా మారింది. వాళ్ళు ఇంకా తెగిడిచిండ్రు, దేగిలే ఇంకే ఐసే ఏడికైతే ఆడిపోదాం, ఎట్టయితే అట్లయితుంది, అట్లా ఉన్నారు. అంటే వాళ్ళ ప్రయోగం జరిగింది కదా. ఇక్కడ మాట్లాడిన మాటలు ఏంది, వీళ్ళు మాట్లాడిన మాటలు కూడా చాలా దారుణమైన దరిద్రమైన మాటలు మాట్లాడినారు. బండి సంజయ్ అంటాడు అన్ని రాష్ట్రాల్లో పేపర్ లీకులు కాలేదా, ఇదే మొదటిదా, ఇదే లాస్ట్దా? మరి అన్ని రాష్ట్రాల్లో అయినా అన్ని ప్రభుత్వాలు చేసినాయి, మీ పార్టీకి ఎందుకు వేయాలి ఓటు? మీ పార్టీ ఏదో స్పెషల్ అనే కదా మీకు ఓట్లేసింది. మిగతా వాళ్ళలాగా కాదు, కాంగ్రెస్ లాగా కాదు, మిగతా పార్టీలాగా కాదనే కదా మీకు ఓట్లేసింది. బండి సంజయ్ ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. ఇక ఎవరు ఎంపీ చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి వేరే దేశాల్లో అయితేనంట ఎన్కౌంటర్ చేస్తానంట డైరెక్ట్. ఇక్కడైతే మేము ఏదో కొట్టి వదిలేసినాము, వేరే దేశాల్లో అయితే మేము మొత్తం వేసేదే. కానీ అక్కడ ప్రభుత్వాలు పేపర్ లీక్ అయితే కూడా మరి ఇట్లా ఉండదు, ధర్నాలు వేరే లేకుంటుంది. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గమనించాలి. వేరే దగ్గర అయితే మిలిటరీ దిగుతారు, డైరెక్ట్ వేసి పడతారు. మీకు కూడా అదే ఉంటుంది షార్ట్. ఎన్కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నారు యువతను. కొండ విశ్వేశ్వరరెడ్డి మాటలు. తర్వాత ఈయన ఎవరు, రామచంద్రరావు బీజేపీ ప్రెసిడెంట్, ఆయన ఏమంటాడు మొత్తం పాకిస్తాను ఆగిస్తాను ఈస్తాను ఖలిస్తాను మన యువతను పట్టుకొని. అంటే వీళ్ళని ప్రశ్నించే యువత వీళ్ళకు పాకిస్తాన్ అవుతారు, ఖలిస్తాన్ అవుతారు, ఉగ్రవాదులు అవుతారు, దేశద్రోహులు అవుతారు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు ఇందులో వీళ్ళు ఎవరు దేశభక్తులు అంటే వాళ్ళే దేశభక్తులు, ఎవరు దేశద్రోహులు అంటే వాళ్ళే దేశద్రోహులు. కానీ ఇప్పుడు అర్థమైంది వీళ్ళు ఎవరిని దేశద్రోహులు అంటారంటే వీళ్ళకి పడరాని వాళ్ళను, వీళ్ళ అపోజిషన్ వాళ్ళను, వీళ్ళని ప్రశ్నించేతోళ్ళను, వీళ్ళను అడిగే వాళ్ళని దేశద్రోహులు అంటారని అర్థమైంది. ఒక కొత్త కాన్సెప్ట్ ఇది, మన ఇండియాలో కొత్త కాన్సెప్ట్, తెలంగాణలో కూడా కొత్త కాన్సెప్టే ఇది. అంటే వీళ్ళు హిందూ అనే దాన్ని రాజకీయం కోసమే వాడుతున్నారని చాలామంది మాట్లాడేవాళ్ళు బయటికి. పెద్ద వినేవాళ్ళు కాదు, మస్తు అంటారులే, లేదు హిందుత్వం కోసం ఉన్నదే బీజేపీ హిందుత్వం అని. కానీ ఈ కాన్సెప్ట్తో అర్థమైంది వీళ్ళు నిన్న మొన్న మాట్లాడిన కాన్సెప్ట్, ఢిల్లీలో జరిగిన దాంతోనా, దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎవరు తీరుతోనా కాదు, వీళ్ళకి రాజకీయమే ఇంపార్టెంట్, మిగతా ఇవన్నీ కూడా జై శ్రీరాము హిందుత్వం ఇవన్నీ తర్వాత. కాకపోతే మనకు రాజకీయం కోసం దాని ముందు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అనేది అర్థమైంది. వీళ్ళు ఇప్పుడు హిందుత్వం అంటే క్రెడిబిలిటీ కూడా ఉండదు వీళ్ళకి ఆ క్రెడిబిలిటీ కూడా రాదేమో బహుశా ఇంకా ఇప్పుడు. ఎందుకంటే యూత్ కూడా అర్థమైపోయింది, మొత్తం యూతే కదా నడిపించింది. ఇప్పుడు ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేసినంటే జస్ట్ బికాస్ ఆఫ్ యూత్, వాళ్ళు పట్టుదలతోనే చేసిన ఉద్యమంతోనే అయింది. లేకపోతే వాళ్ళని మొత్తం దేశద్రోహులు అని చెప్పేసి వాళ్ళందరూ తీసుకుపోయి ఏ జైల్లో పడేసేవాళ్ళు, ఏం చేసేవాళ్ళో తెలియదు. ఇన్ని దెబ్బలు తాగిన తర్వాత ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగాలి, ఏ ముఖం పెట్టుకుని యూత్ను కన్విన్స్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు యూత్ను కన్విన్స్ చేయాలి కదా ముందు. వీళ్ళ టార్గెట్ యూత్ కన్విన్స్ చేయాలంటే కూడా ఏం అస్త్రాలు కూడా ఇంతకన్నా ఇంత పెద్ద డ్యామేజ్ జరిగిపోయింది తెలంగాణలో బీజేపీకి. దీన్ని ఎట్లా సరిదిద్దుకుంటారో తెలియదు కానీ బాగా డ్యామేజ్ జరిగిందనేది మాత్రం క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.